అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను విజయ నిర్మల, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఖమ్మంగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మా ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు కూడా మొదటి విడత రుణమాఫీలో భాగంగా 57,857 మందికి 258.26 కోట్లు రుణమాఫీ జరగడం జరిగింది. రెండో విడతలో 33,942 మందికి 262.51 కోట్లు, మూడో విడతలో 23,546 మందికి 245.86 కోట్లు, మొత్తంగా 1,15,345 మందికి 766.63 కోట్లు రుణమాఫీ జరగడం జరిగింది. అయితే కొద్దిగా కొంతమందికి ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉంది. ముఖ్యంగా ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వారి ఆదేశాల ప్రకారం మండల్లో మనకి ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో 21 మంది మండల వ్యవసాయ అధికారుల్ని నోడల్ అధికారులుగా మండలాల్లో నియమించి వారందరూ కూడా ఎక్కడ మండలంలో వచ్చే ప్రతి గ్రీవెన్స్ని వాళ్ళు తీసుకుంటారు. అది గ్రీవెన్స్ చెక్ చేసి ముఖ్యంగా కుటుంబ సభ్యుల నిర్ధారణ కావాల్సిందంటే కుటుంబ సభ్యులు ఎవరనేది కూడా వాళ్ళు గ్రామాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అవి పరిశీలించి అవి కూడా వాళ్ళు ఫైనలైజ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అంతేకాదు ఆధార్లో కొన్ని తప్పులు ఉండటం వలన ఆధార్లో ఉన్న పేరు, తర్వాత లోన్ తీసుకున్న పేరు అలాంటి కొంత వేరియేషన్ ఉండటం వలన కొన్ని అకౌంట్స్ వాళ్ళకి జమ కాకుండా ఆగిపోయి ఉన్నాయి. అలాంటివన్నీ కూడా తీసుకొని మండల వ్యవసాయాధికారి గారు వారి పోర్టల్లో వాటన్నిటినీ కూడా మనము అన్నీ పెట్టి ప్రూఫ్లన్నీ పెట్టి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. తప్పనిసరిగా అర్హులందరికీ కూడా డిసెంబర్ 12, 2018 నుంచి లోన్స్ తీసుకున్న తర్వాత 9/12/2023 నాటికి ఏదైతే అవుట్స్టాండింగ్ అసలు మరియు వడ్డీ ఉందో వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తిస్తుంది. కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మేము సరిచేసి అవన్నీ మా మండల వ్యవసాయాధికారులు మండలాల్లో నోడల్ అధికారులుగా ఉన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు కూడా పర్యటిస్తున్నారు. వారు కూడా గ్రామాల్లో వాళ్ళ దగ్గర రైతు వేదిక దగ్గర కానీ లేకపోతే గ్రామానికి ఒక రోజు పెట్టుకొని వాళ్ళు వెళ్ళి గ్రామాల్లో ఉన్న వారి దగ్గర అందరి దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఏమైతే ప్రాబ్లం ఉన్నాయో పోర్టల్లో చూసుకొని డాక్యుమెంట్ ఏది సమస్య ఉందో చూసుకొని ఆ సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వాటిని అప్లోడ్ చేసి తప్పనిసరిగా అందరికీ రుణమాఫీ వర్తించేలా మేము అధికారులు తప్పనిసరిగా నిరంతరం పనిచేస్తూ ఉంటాము. అంతేకాకుండా 2 లక్షల పైన ఉన్న వాటికి కూడా మనకి ఎప్పుడు ఎంత అమౌంట్ ఎప్పుడు కట్టాల్సి ఉంది అనేది మనకి గైడ్లైన్స్ ఇస్తామన్నారు. అవి రాగానే తప్పనిసరిగా వారందరికీ కూడా ఇన్ఫామ్ చేసి ప్రతి ఒక్క అర్హుడికి అర్హురాలకి ఈ లబ్ధి చేకూరేలా వ్యవసాయ శాఖ పనిచేస్తుందని మేము తెలియజేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి కూడా ఈ మండల లెవెల్ నోడల్ అధికారులు వారి డ్యూటీస్లో పనిచేస్తున్నారండి. ఇప్పుడు చెప్పిన ఏనండి చిన్న చిన్న సాంకేతిక లోపాలను కూడా అవన్నీ మేము సరిచేస్తాము. అవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి మాకు పోర్టల్లో మాకు అవకాశం ఇస్తారు. ఈ లోపుగా ముందుగా మేము డాక్యుమెంట్స్ అందరి దగ్గర కూడా మేము కలెక్ట్ చేసుకుంటున్నాము. కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తామండి. అప్లోడ్ చేసి ఇవన్నీ కూడా అర్హులందరికీ కూడా ఇది అందేలా చర్యలు తీసుకుంటాం. 21 మండలాల్లో 21 సెంటర్స్ ఉన్నాయండి. తర్వాత మన కలెక్టరేట్లో కూడా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా గ్రీవెన్స్ ఫోన్ చేయడానికి 1950 కూడా ఏర్పాటు చేయబడిందండి. తప్పనిసరిగా ఇక్కడ కూడా ఒక గ్రీవెన్స్ సెల్ ఉంది. అప్లికేషన్స్ తీసుకోవడానికి ఫోన్ కూడా నంబర్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇవ్వడం జరిగిందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.